317వ జీవో కారణంగా స్థానికతను కోల్పోయి వేరే జిల్లాలలో విధులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత మా జన్మ హక్కు అనే నినాదంతో లక్డీకపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు. ఏడాది కాలంగా 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తమ పిల్లలను చూసుకోవడం కష్టంగా మారిందంటున్నారు. ఈ జీవో కారణంగా ఇప్పటి వరకు దాదాపు 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు చెట్టుకొకరు పుట్టకొకరు విడిచివేయబడ్డారు. 317 రద్దు చేయడం సాధ్యం అవుతుందో లేదో ప్రభుత్వానికి తెలుసు. దానిలో జరిగినటువంటి లోపభూయిష్టాలు ఏమున్నాయో అవన్నీ జరిగిపోయినాయి. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. 2015లో రేషనలైజేషన్ చేశారు. ఇంతవరకు రేషనలైజేషన్ లేదు. అర్బన్ ఏరియాలో టీచర్ల రిక్వైర్మెంట్ ఉంది, రూరల్ ఏరియాలో టీచర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు రేషనలైజేషన్ లో మిగిలిపోయినటువంటి టీచర్లని అర్బన్ లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి తీసుకొచ్చి కొంతమందిని ఎవరైతే స్థానికత కోల్పోయారో ఆ స్థానికత కోల్పోయిన టీచర్ని అర్బన్ ఏరియాలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో స్థానికత ఆధారంగా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అడ్జస్ట్ చేయమని కోరుతున్నాం. ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు చెట్టుకొకరు పుట్టకొకరు విడిచివేయబడ్డారు. 317 రద్దు చేయడం సాధ్యం.